మెంటల్ ఎబిలిటీ నుంచి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 మార్క్ అయినా అడగొచ్చు, 2 మార్క్స్ అయినా అడగొచ్చు, లేదా 5 మార్క్స్ అయినా అడగొచ్చు. డిపెండ్స్ అపాన్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయినా బ్లడ్ రిలేషన్స్ అనేది కామన్ టాపిక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కూడా, ఈజీ కూడా. అసలు బ్లడ్ రిలేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లడ్ రిలేషన్స్ అంటే తెలుగులో రక్త సంబంధాలు అంటారు. ఇది ఒక వ్యక్తి యొక్క పుట్టుకతో కానీ, లేదా పెళ్లితో కానీ బలపడుతుంది. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక కపుల్ తీసుకుందాము. సో, ఇప్పుడు ఇక్కడ ఒక కపుల్ ఉన్నారు. ఈ కపుల్‌కి ఇది ఫీమేల్ అండ్ మేల్ అనుకుందాం. వైఫ్, హస్బెండ్. ఈ కపుల్‌తో సహా తోడ పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళ సిబ్లింగ్స్ అనమాట. వీళ్ళ సిబ్లింగ్స్ అందరూ కూడా బ్లడ్ రిలేటివే అనమాట. అందరి రిలేషన్ బ్లడ్ రిలేషన్ అవ్వదు. ఈ పర్సన్ యొక్క సిబ్లింగ్స్. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు కదా! వీళ్ళకి పుట్టే పిల్లలు కూడా బ్లడ్ రిలేషన్ అనమాట. అది ఒక పుట్టుకతో లేదా మ్యారేజ్‌తో అనేది ముడిపడి ఉంటుంది బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ టాపిక్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ గురించి పక్కా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఫ్యామిలీ ట్రీ డ్రా చేయటం తెలిస్తే మనం బ్లడ్ రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. సో, ఈ 5 సింబల్స్ అనేవి కీ రోల్ అనమాట. ఓకేనా? ఈ 5 సింబల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఫ్యామిలీ ట్రీ డ్రా చేయొచ్చు. ఫ్యామిలీ ట్రీలో మనం ఈ అప్పర్ యారో మార్క్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాము అంటే అబోవ్ జనరేషన్. ఓకేనా? అబోవ్ జనరేషన్ అంటే ఎవరు? ఇప్పుడు కపుల్ అనుకున్నాం కదా! సో, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. ఫీమేల్ అండ్ మేల్. వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం. అబోవ్ జనరేషన్ అంటే వీళ్ళిద్దరి పేరెంట్స్ అనమాట. ఓకేనా? వీళ్ళిద్దరి పేరెంట్స్ అబోవ్ జనరేషన్. అండ్ నెక్స్ట్ ఇంకా అబోవ్ జనరేషన్ ఎవరు? గ్రాండ్ పేరెంట్స్. ఇంకా పై జనరేషన్ ఎవరు? గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. అండ్ వీళ్ళ బిలో జనరేషన్ వచ్చేసరికి ఎవరవుతారు? పిల్లలనమాట. వీళ్ళ పిల్లలు, కిడ్స్. వీళ్ళ పిల్లలు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్. అంటే ఇప్పుడు ఈక్వల్ జనరేషన్. ఈక్వల్ జనరేషన్ అంటే వీళ్ళ తోడబుట్టిన వాళ్ళు బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, వీళ్ళ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఈక్వల్ జనరేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలో జనరేషన్ ఎవరు? కిడ్స్ అనమాట. ఓకేనా? కిడ్స్ లేదా గ్రాండ్ చిల్డ్రన్. వీళ్ళందరూ కూడా బిలో జనరేషన్ అనమాట. అండ్ ఈక్వల్ జనరేషన్‌లో సేమ్ జనరేషన్‌లో ఉండేది ఎవరు? బ్రదర్, సిస్టర్స్ అండ్ భార్యాభర్తలు. ఓకేనా? వాళ్ళ భార్య లేదా భర్త. ఇప్పుడు చూడండి ఫ్యామిలీ ట్రీలో మనం అబోవ్ జనరేషన్‌కి యూజ్ చేసేది యారో మార్క్, అప్వర్డ్ యారో మార్క్. ట్రీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు అది నేను మీకు ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే అర్థమవుతుంది. ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా చెప్తాను. బిలో జనరేషన్ డ్రా చేసేటప్పుడు డౌన్వర్డ్ యారో మార్క్ రిప్రజెంట్ చేస్తాము. ప్రెజెంట్ జనరేషన్ అంటే మన బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మన కజిన్స్ వాళ్ళని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ప్రెజెంట్ జనరేషన్‌ని యూజ్ చేస్తాము. డబుల్ యారో మార్క్ సేమ్ జనరేషన్‌లో డబుల్ యారో మార్క్ ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్‌కి మాత్రమే ఈ యారో మార్క్ రిప్రజెంట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు మనం సాల్వ్ చేయగానే ఆ పర్సన్ యొక్క జెండర్ తెలిస్తే నేను ఫీమేల్‌కి ప్లస్ అండ్ మేల్‌కి మైనస్ అనేది మెన్షన్ చేసుకుంటాను. కంపల్సరీ అలా మెన్షన్ చేయడం ద్వారానే మనం ఆ రిలేషన్‌ని సాల్వ్ చేయగలుగుతాం. లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మన మమ్మీ, డ్యాడీ ఉంటారు కదా! మమ్మీ వాళ్ళ పేరెంట్స్ మనకి గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అవుతారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతారు. అలాగే డ్యాడీ సైడ్ కూడా డ్యాడీ యొక్క పేరెంట్స్ కూడా ఏమవుతారు? గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమ్మీ సైడ్ చుట్టాలని ఏమంటారంటే మెటర్నల్ రిలేటివ్స్ అంటారు. ఓకేనా? డ్యాడీ సైడ్ అంటే ఫాదర్ సైడ్ చుట్టాలని ఏమంటారంటే పెటర్నల్ రిలేటివ్స్ అంటారు. మీకు క్వెషన్ అడిగినప్పుడు మెటర్నల్ సిస్టర్ అని అడిగారు అనుకోండి. మెటర్నల్ సిస్టర్ అంటే డైరెక్ట్‌గా మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మదర్ సైడ్ రిలేటివ్ అనమాట. మదర్ సైడ్ రిలేటివ్ అంటే మీ మదర్ వాళ్ళ పిన్ని కూతురైతే మీకు సిస్టర్ అవుతుంది కదా! ఓకేనా? అలా మెటర్నల్ సిస్టర్ అంటే మీకు మీ మదర్ వాళ్ళ చెల్లి కూతురవుతుందనమాట. లేదా అక్క కూతురవుతుంది ఇది. పెటర్నల్ అంకుల్ అంటే డ్యాడీ సైడ్ అనమాట. ఎందుకు పెటర్నల్ అని మెన్షన్ చేస్తున్నా అంటే మమ్మీ సైడ్ ఇక్కడ మనకి తెలుగులో ఏంటంటే పిన్ని, పెద్దమ్మ అని పిలుస్తాం కదా! అదే డ్యాడీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళనుకోండి అత్త, ఆంటీ ఇలా పిలుస్తాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే ఇంగ్లీష్‌లో మాత్రం మమ్మీ సైడ్ రిలేటివ్స్‌ని, డ్యాడీ సైడ్ రిలేటివ్స్‌ని ఎవరైనా అంకుల్, ఆంట్ అని మెన్షన్ చేస్తారు. డ్యాడీ వాళ్ళ గాని, మమ్మీ వాళ్ళ గాని సిబ్లింగ్స్‌ని అంకుల్, ఆంట్ అని మెన్షన్ చేస్తారు. అంతేగాని అత్త ఇలా ఉండవనమాట. పిన్ని అని అదే మీనింగ్ వస్తుంది.
ఆంటీ అన్న అదే మీనింగ్ వస్తుంది. సో అందుకని మెటర్నల్ అంటే అప్పుడు మనకి క్లియర్ అవుతుంది. సో ఓకే పలానా మెటర్నల్ అంటే ఇలా అవుతారు, పిన్ని వరుస అవుతుంది. అదే డ్యాడీ వాళ్ళ సిస్టర్ పిల్లలు అనుకోండి మీకు ఏమవుతారు, కజిన్స్ అవుతారు అలాగా. సో నెక్స్ట్ వచ్చేసేదేంటి, ఈక్వల్ జనరేషన్లో అంటే మనకి ఈక్వల్ జనరేషన్లో ఎవరుంటారు, మన సిబ్లింగ్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈక్వల్ జనరేషన్ అంటే ఇదే కదా, మన సిబ్లింగ్స్ ఉంటారు, బ్రదర్ ఆర్ సిస్టర్, లేదా మన బాబాయ్ పిల్లలు, లేదా అత్తయ్య పిల్లలు, మామయ్య పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈక్వల్ జనరేషన్లోకి వస్తారు. అండ్ నెక్స్ట్ బిలో జనరేషన్లో ఎవరుంటారు, కిడ్స్, మన పిల్లలు, మన తమ్ముడు పిల్లలు, లేకపోతే అక్క పిల్లలు, చెల్లి పిల్లలు, వీళ్ళందరూ కూడా బిలో జనరేషన్లో వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన నెక్స్ట్ మూడో తరం ఏంటి అంటే అదే గ్రాండ్ చిల్డ్రన్స్ అనమాట. పిల్లలు వీళ్ళందరూ గ్రాండ్ చిల్డ్రన్స్ కింద వస్తారు. సో మనకి బ్లడ్ రిలేషన్స్లో ఈ ఫ్యామిలీ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మనకి బ్లడ్ రిలేషన్స్లో ఈ 4 మెథడ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకటి పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ యూజ్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతారు. అది ఎలా ఉంటుంది అంటే జస్ట్ క్వశ్చన్ చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఒక పర్సన్ని ఫోటోగ్రాఫ్లో చూపించి ఇలా మనకి ఇండైరెక్ట్గా వాళ్ళ రిలేషన్ అనేది మెన్షన్ చేస్తారు. మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. కింద ఆప్షన్స్ ఇస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్. ఇది కూడా సేమ్ అనమాట, సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఒకటి తెలిస్తే చాలు. ఒకటేమో ఫోటోలో పర్సన్ చూపించి రిలేషన్ చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి మనకి వాళ్ళు ఏమవుతారో రిలేషన్ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ ఇలా కొలాన్స్ మధ్య వాళ్ళ రిలేషన్ అనేది మెన్షన్ చేస్తారు. సో మనం దాన్ని సార్ట్అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పజిల్ బేస్డ్. సో పజిల్ బేస్డ్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ దేర్ ఆర్ ఫాదర్ మదర్ సంథింగ్ ఇలా అడుగుతారు. అడిగి ఫైనల్గా ఇందులో ఏం అడిగారు, హౌ మెనీ ఫీమేల్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఈ విధంగా ఇలా పజిల్ బేస్డ్ ఒకటి అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబల్ బేస్డ్ అనమాట. సింబల్ బేస్డ్ ఏ విధంగా అడుగుతారు అంటే ఇలా అడుగుతారు. మనకి ఇలా సంథింగ్ ఒక హింట్స్ ఇస్తారు. హింట్స్ ఇచ్చి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ అంటారు. యాక్చువల్గా ఇక్కడ ఏ కానీ ఈ కానీ ఎక్కడా లేవు, కానీ నేను మీకు అది ఎలా కన్సిడర్ చేయాలి అవన్నీ చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం అర్థమైంది కదా, మనకి ఈ 4 టాపిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అంతకుమించి వెళ్ళరు. బ్లడ్ రిలేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేయాలి అండ్ ఈ యారో మార్క్స్ అనమాట. ఎబో జనరేషన్, పై జనరేషన్కి. సో నేను ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్. సో మనం ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. పాయింటింగ్ టు ఏ గర్ల్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ అమర్ సెడ్. ఓకేనా, అమర్ ఇక్కడ బాయ్ అనమాట. గర్ల్ ఎవరిని చూపిస్తున్నారు, గర్ల్ని చూపిస్తున్నారు ఫోటోగ్రాఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి హర్ మదర్స్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. హౌ ఈజ్ ద గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు అమర్. ఓకేనా, మనకి ఇప్పుడు ఆ అమ్మాయిని చూపించే కదా చెప్తుంది, కానీ అమ్మాయి ఏమవుతుంది అని అడగట్లేదు. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు చూడండి, హౌ ఈజ్ ద గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు అమర్ అన్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలంటే బ్యాక్వర్డ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. అదొక ట్రిక్ అనమాట. ఎలాగో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ ఇది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ వరకు ఎండ్ అయ్యింది. సో దీన్ని బ్యాక్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. మై మదర్స్ ఫాదర్ ఇక్కడ మై అంటే ఎవరు, మై అంటే అమరే కదా, ఎందుకంటే అమరే ఒక అమ్మాయిని చూపించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంటే మై మదర్స్ ఫాదర్ అంటే ఇక్కడ ఈ జనరేషన్ అమర్ ప్రజెంట్ జనరేషన్ అనుకుందాం. అమర్ మదర్స్ ఫాదర్, అమర్ మదర్ ఎవరు, ఎబో జనరేషనే కదా. సో అమర్ మదర్స్ ఫాదర్ అనమాట. అమర్స్ మదర్ ఫాదర్ అంటే ఏమవుతారు, అమర్కి గ్రాండ్ ఫాదర్ అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ అమర్ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తున్నారు. సో అమర్కి ఏమవుతారు, గ్రాండ్ ఫాదర్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై అంటే ఓన్లీ సన్ ఆఫ్ అంటే ఇప్పుడు ఈ ఓన్లీ సన్ ఆఫ్ ఎవరికి, ఈ మొత్తం ఏమరు, ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు, ఇక్కడ సాల్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి, మై మదర్స్ ఫాదర్ అంటే ఎవరు, అమర్ గ్రాండ్ ఫాదర్ అనమాట. సో ఇక్కడ రాసుకుందాం, అమర్ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ వరకు దీని మీనింగ్. నెక్స్ట్ చూడండి, ద ఓన్లీ సన్ ఆఫ్ అంటే అమర్ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్ అనమాట. అమర్ వాళ్ళ మమ్మీ ఒక ఆమె అయితే ఇంకొకళ్ళు ఎవరు, సన్ అంటే బిలో జనరేషనే కదా.
సన్. అంటే ఓన్లీ సన్ అంటే ఇప్పుడు అమర్కి ఏమవుతారు? అంకులే కదా. ఓన్లీ సన్ అన్నారు అంటే వీళ్ళిద్దరు ఏంటి? బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. సింగిల్ యారో మార్క్. సో ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఓన్లీ సన్ అంటే ఒక్కడే కొడుకు, ఇంకెవరు లేరు అని. నెక్స్ట్ చూడండి, హర్ మదర్స్ బ్రదర్. హర్ మదర్స్ బ్రదర్. హర్ అంటే ఎవరిక్కడ? గర్ల్ కదా, ఎందుకంటే అమర్ గర్ల్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాడు ఫోటోగ్రాఫ్లో. ఆ గర్ల్ ఎవరు? ఆ గర్ల్ మదర్స్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్. అంటే ఆ గర్ల్ యొక్క మదర్ ఎవరు? ఈవిడే కదా, ఇక్కడ ఉన్న ఒక్క యొక్క ఆడాం ఈవిడే కదా. హర్ మదర్స్ బ్రదర్. ఈ మదర్ యొక్క బ్రదర్ ఎవరు? అమర్ యొక్క అంకుల్. ఓన్లీ కదా, ఇంకొకరు లేరు. ఇంకొకళ్ళు ఉంటే మనం ఇంకొకటి ఆప్షన్ ఉండేది, లేదు. ఓన్లీ సన్ అన్నారు అంటే ఓన్లీ సన్ అంటే ఒక్కడే కొడుకు అని అర్థం. అంటే అమర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సన్ అంటే వాళ్ళ అంకుల్, వీళ్ళిద్దరే అనమాట చిల్డ్రన్స్ వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి. సో ఇక్కడ ఏంటి, ఇండైరెక్ట్ మనకి ఏం రిలేషన్ చూపించారు? పాయింట్ ఏంటి? గర్ల్స్ ఇన్ ద మదర్ అంటే ఈవిడ, ఈ మామ్ యొక్క గర్ల్, ఈమె పిల్ల, ఈమెను చూపించే కదా అమర్ చెప్తుంది ఫోటోలో. ఆ అమ్మాయి ఎవరు? ఈమె డాటర్. అంటే అమర్కి ఏమవుతుంది? సిబ్లింగే కదా. అమర్ సిస్టర్ అనమాట ఈ అమ్మాయి. అమర్ వాళ్ళ సిస్టర్ని చూపించే చెప్తున్నాడు ఫైనల్గా. సో మనకి ఇంకా అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ద గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు అమర్. ఇప్పుడు ఈ అమ్మాయి అమర్ యొక్క మమ్మీ ఈమె, ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఈమె. అంటే అమర్ అను వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెలు. అండ్ అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ అమర్కి ఏమవుతుంది? మమ్మీయే కదా. సో మన ఆన్సర్ ఏంటి? మదర్. అర్థమైందా మీకు? మనకి ప్రాబ్లం అడిగినప్పుడు బ్యాక్వర్డ్ నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మై మదర్స్ ఫాదర్. మై మదర్స్ ఫాదర్ అంటే మై అంటే ఇక్కడ ఎవరు? అమర్. అమర్ యొక్క మమ్ వాళ్ళ డాడ్. మదర్స్ ఫాదర్ గ్రేట్ అంటే అమర్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్. అంటే ఈజ్ ద ఓన్లీ సన్ అంటే గ్రాండ్ ఫాదర్కి ఒకే ఒక కొడుకు. అప్పుడు అమర్కి ఏమవుతాడు? అమర్కి అంకుల్ అవుతాడు. అమర్ అంకుల్ అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం ఫైండ్ అవుట్ చేసింది. తర్వాత ఏంటి? హర్ మదర్స్ బ్రదర్. హర్ మదర్స్ బ్రదర్ అంటే ఆ ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి యొక్క మదర్స్ బ్రదర్. మదర్స్ బ్రదర్ అంటే అమర్ అంకుల్ అనమాట. ఈ అమ్మాయికి అమర్ అంకుల్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు టోటల్గా ఏంటంటే అమర్ వాళ్ళ చెల్లినే చూపించి మనకి చెప్తున్నాడు అనమాట, ఇతను పలానా పర్సన్ ఇలా అవుతారు, ఇలా రిలేషన్ అని. కానీ ఫైనల్గా అడిగిన క్వశ్చన్ మాత్రం అమర్కి అని అమ్మాయి ఏమవుతుందని కాదు. క్వశ్చన్ ఇక్కడ చాలామంది తప్పు చేసేది ఇదే. ఏం చూస్తారంటే పాయింటింగ్ ఒక ఫోటోగ్రాఫ్లో ఒక అమ్మాయిని చూపించి రిలేషన్ చెప్తున్నాడు అంటే ఏమనుకుంటారు? ఓకే అమర్కి అమ్మాయి ఏమవుతుంది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకు క్వశ్చన్ ఏం అడిగారో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మనకి హౌ ఈజ్ ద గర్ల్స్ మదర్ రిలేటెడ్ టు అమర్ అన్నారు. అంటే పాయింట్ చేసిన అమ్మాయి యొక్క మమ్మీ మదర్కి అమర్కి ఏమవుతుంది? సో అమ్మాయి ఏమవుతుంది? అమర్కి కూడా మమ్మీ అవుతుంది. ఎందుకంటే అమర్ అండ్ అమ్మాయి అన్న చెల్లెలు అనొచ్చు, అక్క తమ్ముళ్ళైనా అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట వాళ్ళ రిలేషన్. సో ఆప్షన్ ఈజ్ మదర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది సెకండ్ మెథడ్ అనమాట. అదే చెప్పాను కదా మీకు ఆల్రెడీ పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ అన్నా కానీ డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసినా సేమ్ అనమాట. అవి రెండు ఒకే మెథడ్ అనమాట. ఇది థర్డ్ మెథడ్, పజిల్ బేస్డ్. ఇది చూడండి. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ దేర్ ఆర్ ఫాదర్, మదర్, 3 married sons and 1 unmarried daughter of the sons. 2 have 2 daughters each and 1 has a son. How many female members are in their family? ఇది క్వశ్చన్ అనమాట. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారని అడుగుతున్నారు. సో చూడండి అసలు ఏమని, దేర్ ఆర్ ఫాదర్ అండ్ మదర్ అన్నారు. సో ఫాదర్ అండ్ మదర్, ఈవిడ ఒక ఫీమేల్ అనమాట. ఇక్కడ 1 కౌంట్ వేసుకోండి. వీళ్ళకి ఎంతమంది పిల్లలంట? 3 మ్యారీడ్ సన్స్ అంట. వీళ్ళకి 3 మ్యారీడ్ సన్స్ ఉన్నారు. 3 మ్యారీడ్ సన్స్ ఉన్నారు. వీళ్ళ జెండర్ మైనస్ చేసుకుందాం. మళ్ళీ ఏమన్నారు మనకి? ఈచ్ వన్ 3 మ్యారీడ్ అంటే ఇండైరెక్ట్గా ఏమని ఇచ్చారు మనకి? వీళ్ళకి వైఫ్ ఉంటారు కదా, సన్స్ అన్నారు అంటే వీళ్ళ వైఫ్స్ ఫీమేల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కపుల్ అనమాట. సో ఇక్కడ నెంబర్ 2 సెకండ్ ఫీమేల్, థర్డ్ ఫీమేల్, ఫోర్త్ ఫీమేల్. అండ్ వీళ్ళకి ఇంకొక డాటర్ కూడా ఉందన్నారు, అన్మ్యారీడ్ డాటర్, ఈమె కూడా ఫీమేల్. సో ఈమె నెంబర్ ఎంత ఇప్పుడు? 5 ఫీమేల్స్ అయిపోయారు. నెక్స్ట్ ఏమన్నారు మనకి? 2 హ్యావ్ 2 డాటర్స్ ఈచ్. సో ఈ జంటలో మళ్ళీ ఇద్దరికి కూడా 2 డాటర్స్ ఉన్నారన్నారు. ఓకేనా.
2 ఆడపిల్లలు అన్నారు, ఈచ్ అన్నారు. అండ్ ఒకరికి మాత్రం సన్ అన్నారు. ఒక పేరుకి మాత్రం సన్ అనమాట. మిగతా వీళ్ళు కూడా అమ్మాయిలు. ప్లస్ సింబల్ మెన్షన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఎంత అయింది ఆల్రెడీ కౌంట్? 5 అయింది. 6, 7, 8, 9. సో ఇది టోటల్గా అనమాట. టోటల్ ఫ్యామిలీలో 9 గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 1, ఇక్కడ 3 మెంబర్స్, 4 అండ్ ఫాదర్ 5. మన క్వశ్చన్ ఏం అడిగారో చూడండి ఇప్పుడు. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫ్యామిలీ? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో? 1, ఒక మదర్ అనమాట, మదర్ ప్లస్ 3 వైఫ్స్ ప్లస్ సిస్టర్ ప్లస్ 2 డాటర్స్ ఈచ్ అనమాట, అంటే 4. సో టోటల్గా ఎంత? 3, 7, 8, 9. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? పజిల్ బేస్డ్ చేసుకుని మాత్రం ఇలా అడుగుతారు. చాలా ఈజీ, ఏం లేదు. కాకపోతే మీరు ఎక్కడికక్కడ ఇలా ఒక ట్రీ లాగా, అంటే ఒక డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్ లాగా డ్రా చేసుకుంటే అసలు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇక్కడ ఒక్కటే రాశాను, మీకు ప్రాబ్లము ఇది. క్వశ్చన్ మనకి ఇది అడుగుతారు క్వశ్చన్. ఇది పారాగ్రాఫ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కింద ఇంకా 5 మనకి 5 మార్క్స్ అడిగినప్పుడు ఈ విధంగా అడుగుతారనమాట. ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కింద ఇలా క్వశ్చన్స్ ఇస్తారు, ఇంక ఇవి ఆప్షన్స్. సో జస్ట్ బేసిక్గా మీకు అర్థం అవ్వాలని ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడ P star Q, P as Q means P is the father of Q. P is the father of Q అన్నారు. P is the father of Q అంటే ఇక్కడ వీళ్ళకి డయాగ్రామ్లో ఎలా వచ్చిందంటే P is father of Q, అప్వర్డ్ యారో మార్క్ అనమాట. ఓకేనా? P జెండర్ ఏంటి? P is father of Q అంటే P తండ్రి కదా. సో ఈయన మైనస్ మేల్ అనమాట. Q జెండర్ మనకు తెలియదు. ఈ విధంగా P ఈజ్ మదర్ ఆఫ్ Q అంటే ఇక్కడ చూడండి, P అంటే P ఫీమేల్ అనమాట, మదర్. అండ్ నెక్స్ట్ P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q అంటే ఈక్వల్ జనరేషన్, పక్కన సిస్టర్ ఆఫ్ Q అంటే ఈక్వల్ జనరేషన్. సో మనకి ఏం లేదు, మనకి ఈ విధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ అన్నారు. ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఏ ఆంట్ ఆఫ్ ఈకి ఏ ఆంట్ అయ్యి, అంటే ఆంటీ అయ్యే రిలేషన్ ఎక్కడుందో మనం చూడాలన్నమాట. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఒక జెండర్ ఇచ్చారు, జెండర్ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఏంటి అంటే ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ అంటే ఈ అనేది బిలో జనరేషన్, ఏ అనేది అబో జనరేషన్. ఆంటీ అంటే ఎవరు? ఐదర్ పిన్ అయినా అవ్వచ్చు, అత్త అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈమె ఆంటీ అంటే ఏంటి? ఫీమేలే కదా. సో మనకి ఏంటి? ఫీమేల్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఇలా క్వశ్చన్ అడిగి మీకు ఇలా ఇచ్చినప్పుడు ఇవన్నీ సాల్వ్ చేయాలి అంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఆప్షన్స్ వెరిఫై చేయాలి. ఆప్షన్స్ ఎలా వెరిఫై చేయాలి అంటే ఆల్రెడీ మనకి ఏ జెండర్ తెలుసు, ఏ ఫీమేల్. సో వీటిలో ఏ ఎక్కడుందో, ఏ ఫీమేల్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది. ఏ ప్లస్ బి అంటే ఏంటి? మీరు ఇక్కడ ఏ ప్లేస్లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని పీగా ఎజ్యూమ్ చేసుకోండి, సెకండ్ ఏదైతే ఉందో అది క్యూగా ఎజ్యూమ్ చేసుకోండి. ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ ప్లస్ పీ ప్లస్ క్యూ ఏది ఇదే కదా. సో ఇక్కడ ఏ ప్లస్ బి మెన్షన్ చేసుకోండి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఏ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ అంటే పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ అంటే ఇక్కడ ఏ బి అనుకున్నారు కదా, అప్పుడు ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అవుతుంది. సో ఇది ఫీమేల్ అనమాట. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏ యాష్ బి. సో ఏ యాష్ బి అంటే చూడండి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇక్కడ ఏ యాష్ రిలేషన్, యాష్ అంటే ఏంటి? ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫాదర్ని. ఫాదర్ అంటే ఎవరు? మేల్. అంటే ఈ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్లో ఏ అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఫీమేల్ అని. నెక్స్ట్ ఏ స్టార్ బి చూడండి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఇది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈమె ఫీమేలే అవుతుంది, సిస్టర్ కాబట్టి, గర్ల్ కాబట్టి. ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఇక్కడ కూడా బాయ్ వస్తుంది కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మనం ఐదర్ ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 1 కానీ రెండిట్లోనే ఒకటి ఆన్సర్ అవుతుంది, మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ దీనికి ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దాం. ఏ ప్లస్ బి చూడండి, ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఇది కదా. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఏ అబో జనరేషన్, బి కింద జనరేషన్. వీళ్ళ జెండర్ మనకు తెలియదు, సో మీరు ఏం పెట్టుకోవద్దు.
ఎబో జనరేషన్ మదర్. సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్ సింబల్ చూస్తే మనకు అర్థమైపోతుంది మదర్ అని. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటి మధ్య సింబల్ ఏముందో చూడండి, మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి? బీసీ. నెక్స్ట్ పీక్యూ ప్లేస్లో బీసీ, ఈ రెండింటిని తీసుకోవాలి మీరు. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని ఆ విధంగానే చదువుకోవాలి. మైనస్ సింబల్ ఇక్కడ ఉంది అంటే బీ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. ఓకేనా? బి ఏమవుతారు? సికి బ్రదర్, ఈక్వల్ జనరేషన్. సో బ్రదర్ అంటే ఏంటి? బి జెండర్ ఏంటి? మైనస్, మేల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, సి స్టార్ డి. సో సి స్టార్ డి అంటే సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి. సి అంటే మళ్ళీ ఈక్వల్ జనరేషన్, డికి సిస్టర్ అనమాట. అంటే సి జెండర్ ఏంటి? ఫీమేల్ అనమాట. నెక్స్ట్ డి మైనస్ ఈ అంటే డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ. సారీ, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ అంటే డి జెండర్ ఏమవుతుంది? మైనస్, మేల్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ జెండర్ ఏమవుతుంది అనేది మనకు తెలియదు, అయినా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ సాటిస్ఫై చేస్తుందా లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళంతా సేమ్ జనరేషన్లో ఉన్నారు, బ్రదరు సిస్టర్ రిలేషన్లోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏ అనే పర్సన్ బీకి మమ్మీ అయినప్పుడు వీళ్ళందరికీ కూడా ఏమవుతుంది? మమ్మీనేగా అయ్యేది. వీళ్ళందరికీ మా మమ్మీ అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏం సాటిస్ఫై చేయాలి? ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ అని సాటిస్ఫై చేయాలి. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే మనకి ఫ్యామిలీ ట్రీ డ్రా చేసాక ఏకి ఈకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మమ్మీ అనమాట. ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం. మనకి మిగిలిపోయింది ఇదే కదా, ఇక డైరెక్ట్ మీరు ఆప్షన్ ఏ అని పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకసారి డ్రా చేసుకోవడం అనేది బెటర్ అనమాట. ఇప్పుడు నన్ ఆఫ్ ది అబౌవ్ అని అడిగినప్పుడు డెఫినెట్గా చూసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా ఇది ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా చెక్ చేద్దాం. ఏ స్టార్ బి. ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ప్లస్ ఈ జెండర్ మనకు తెలియదు, ఈ రిలేషన్ ఏంటో. అండ్ నెక్స్ట్ చూడండి, బి యాష్ సి. బి యాష్ సి అంటే ఏంటి? బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సికి ఫాదర్ అంటే ఈయన మేల్ అనమాట. నెక్స్ట్ సి యాష్ డి, సారీ ఇది కదా, సారీ, సి స్టార్ డి. సి స్టార్ డి అంటే సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి జెండర్ ఏంటి? ఫీమేల్, ఎందుకంటే సిస్టర్ కాబట్టి సి. నెక్స్ట్ డి మైనస్ ఈ. డి మైనస్ ఈ అంటే డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి జెండర్ ఏంటి? మేల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏ బి, ఇప్పుడు సి ఉంది, ఇది అంతా ఈక్వల్ జనరేషన్, వీళ్ళందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. సో సికి బి ఏమవుతారు? డాడీ అవుతారు. డాడీ వాళ్ళ సిస్టర్ సికి ఏమవుతారు? అత్తే కదా అయ్యేది, ఆంటీ అనమాట. అంటే ఇప్పుడు ఈకి ఏమవుతారు? ఈకి కూడా ఆంటీగా అయ్యేది, ఎందుకు? వీళ్ళంతా ఒకటే కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట, బి యొక్క పిల్లలు వీళ్ళంతా. అప్పుడు ఈ సికి ఆంటీ అయితే ఈకి కూడా ఏమవుతుంది? ఆంటీ అవుతుంది. అర్థమైంది కదా? సో ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ. నెంబర్ 3 అంటే ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై చేస్తుంది ఎగ్జాక్ట్గా. సో చూసారు కదా, ఈ విధంగా మనం బ్లడ్ రిలేషన్స్లో ఫ్యామిలీ ట్రీని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? సైడ్ యారో మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, అప్వర్డ్ యారో మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తామని, ఎబో జనరేషన్కి పైకి, బిలో జనరేషన్కి కిందకి అనమాట. ఓకేనా? సో ఇది బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ విధంగా అడుగుతారు అని చెప్పాను ప్రాబ్లం కోటి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు డెప్త్గా క్రిటికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బ్లడ్ రిలేషన్స్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 సింబల్స్. అండ్ ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు క్లియర్గా మేలా ఫీమేల్ అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రమే మీరు మెన్షన్ చేసుకోవాలి. మీకు ఆ పర్సన్ యొక్క జెండర్ తెలియకపోతే జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆప్షన్స్లో అన్డిఫైన్డ్ అని కూడా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? మమ్మీ సైడ్ అయితే మెటర్నల్, డాడీ సైడ్ అయితే పెటర్నల్ రిలేటివ్స్ అంటారు. సో ఇదనమాట, ఈ 4 బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఇంతకు మించి ఎక్కడ డెప్త్గా అడగరు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.